సార్ అలాగే రాజధాని అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కామెంట్స్ చేశారు. 60 ఏళ్ల పాటు మనం కష్టపడి కూడబెట్టిన సంపదంతా కూడా హైదరాబాద్‌కెళ్ళిపోయింది. సో, మనం అందుకనే నేను వైజాగ్ రాజధాని అని చెప్పి నేను దాని గురించి పదే పదే మాట్లాడుతా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం. ఒక పక్కేమో 'రాజధాని ఫైల్స్' అనే సినిమా మీద రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. అంటే దీనికిను, దానికి ఏమైనా ఇంటర్‌లింక్ ఉందనుకోవచ్చంటారా సార్? ఈ కామెంట్స్‌కిను, ట్రైలర్‌కి? ఇప్పుడు వాస్తవంగా మీరు 'రాజధాని ఫైల్స్' గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తాను నేను. హ్మ్. 'రాజధాని ఫైల్స్' ప్రివ్యూ చూసిన కొద్ది మందిలో నేనొకడిని. హ్మ్. రవిశంకర్ గారి ఆహ్వానం మేరకు నేను, అడిసిమల్లి శ్రీనివాసరావు గారు, ముప్పాంకం చౌదరి గారు మేమందరం కూడా హ్మ్. 'రాజధాని' ప్రివ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే. వాస్తవంగా అంటే 4 సంవత్సరాల దాదాపుగా డిసెంబర్ 17, 2019లో ఆయన తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం దగ్గర నుంచి 4 సంవత్సరాల 2 నెలల కాలం దరిదాపులుగా అవుతుంది. ఇంకొక 10 రోజులుంటే. హ్మ్. ఇన్ని రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమం. రాజధాని రైతుల కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, వాళ్ళ మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు, పోలీస్ కేసులు, నిర్బంధాలు ఇవన్నీ గూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తా ఉంటాయి. మనకి సహజంగా మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తా ఉంటాం. ఏ హ్మ్. సినిమాకెళ్ళినా ఏం కనిపిస్తుంది? ఒక హీరో ఉంటాడు. ఒక విలన్ ఉంటాడు. ఆ విలను పెట్టే కష్టాలు, అతని విలనిజం నుంచి తన కుటుంబాన్నో, సమాజాన్నో కాపాడుకునే బాధ్యత హీరో చేస్తాడు. అవును. ఇక్కడ విలన్ ఎవరయ్యా అంటే ప్రభుత్వం. హ్మ్. ప్రభుత్వం సామూహికంగా వేల మంది రైతుల పట్ల విలనిజం ప్రదర్శించింది. హ్మ్. 5,00,00,000 మంది ప్రజల నమ్మకానికి ద్రోహం చేసింది. రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టింది. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు అంటే రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఆయన మీదుండి, విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, రాజధాని కూడా లేకుండా విభజన జరిగింది. లోటు బడ్జెట్‌తో విభజన జరిగిన రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం కోసం ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, ఆ సంకల్పానికి అసెంబ్లీలో తాను కూడా మద్దతు తెలిపి, తర్వాత తాను పాలకుడిగా వచ్చిన తర్వాత మాట తప్పను, మడం తిప్పను అని చెప్పని తనకు తానుగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా యువకుల ద్వారా ఆయనకిచ్చుకున్న ఎలివేషన్ నుంచి మాట తప్పి, అంతకుముందు తుళ్ళూరులో తానే స్వయంగా పాల్గొన్న సభలో అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే రెండోసారి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు స్వయంగా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆయన ఇంటి గృహప్రవేశం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా పోటీలు పడి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఇది. అమరావతి పట్ల ఆయనకున్న కమిట్మెంట్‌కి నిదర్శనం. ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారే ఇంకా అద్దెంట్లో ఉంటున్నాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ చూసాం మనం. అదే అవును. సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భూమి లేని పేదలకి గత ప్రభుత్వం 2,500,000 పెన్షన్ ఇస్తుంటే, నాకొక ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి. నేను రూ. 5,000 పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అసైన్‌మెంట్ ల్యాండ్ ఓనర్‌లకి గత ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది. నాకు అధికారం ఇవ్వండి. నేను పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాలని నమ్మారు కాబట్టే, ఆ 2 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. అంటే రాజధాని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మాటల పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగింది. ఆ విధమైన విశ్వాసం కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ పాలకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఒక క్రమం తప్పకుండా ఐడియాలజికల్‌గా అమరావతి విధ్వంసానికి పూనుకుంటా వచ్చారు. డిసెంబర్ 17 తారీఖు రోజు స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ దానికన్నా ముందే ఒక మైండ్ గేమ్ ప్రదర్శించడం మొదలుపెట్టారు. రాజధాని పనులను ఆపేశారు. రాజధాని పనులకు సంబంధించిన మెటీరియల్ బలవంతంగా తస్కరించడం మొదలుపెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి చేత దాన్ని ఒక శ్మశానంగా పేరు పెట్టించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఎడారితో పోల్చారు. అది నిర్మాణానికి పనికిరాదన్నారు. ముంపు ప్రాంతం అన్నారు. నిర్మాణ ఖర్చు ఎక్కువవుతది అని చెప్పని చెన్నై ఐఐటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ అని చెప్పని ఒక కమిటీ తోటి అసత్యపు రిపోర్ట్ ఇప్పించారు. ఇట్లా స్ట్రాటజికల్‌గా ఒక మైండ్ గేమ్ ప్రదర్శిస్తా అమరావతి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగటానికి కారకులయ్యారు. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గీయుల కోసమే దాన్ని ఏర్పాటు చేశారు. ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు. అక్కడ రాజధాని నిర్మాణం కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పనే భావన ప్రజల్లో కలగజేశారు. ప్రాంతీయ విద్వేషాలు పెరగడానికి కారకులయ్యారు. ఇట్లా పూర్తి స్థాయిలో ఒక విద్వేషపు ప్రచారం చేస్తా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంతోటి రైతులు ఒప్పందం చేసుకొని
ప్రభుత్వం రైతులకి ఇచ్చిన వాగ్దానం ఓరల్కి ఇచ్చిన వాగ్దానం కాదు అది. సిఆర్‌డిఏ ద్వారా రాతపూర్వకంగా చేసుకున్న అగ్రీమెంట్. ఆ అగ్రీమెంట్ కాదు అని చెప్పని అక్కడ మాస్టర్ ప్లాన్ నోటిఫై అయింది. ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా ఏ ఏ రకమైన డెవలప్‌మెంట్ రాబోతుంది అనేది రైతులకి వివరించి దాన్ని నోటిఫై చేసి ఆ నోటిఫై అయిన మాస్టర్ ప్లాన్‌ని మెన్షన్ చేస్తూ అగ్రీమెంట్ చేసుకున్నారు. 5 సంవత్సరాల కాలంలో మీకు ఈ విధమైన గ్రోత్ వస్తది. 10 సంవత్సరాల కాలంలో ఈ విధమైన గ్రోత్ వస్తది. ఇంత వెల్త్ జనరేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇవాళ మీకు దక్కుతున్న 1250 గజాల్లోనే మీకు ఈ స్థాయి వెల్త్ జనరేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటది అని చెప్పని రైతులకు అక్కడ ఒక ప్రభుత్వం వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని నమ్మి రైతులు ముందుకొచ్చి భూములు అప్పగించెప్తే, ఇవాళ ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. పాలకుడు, పార్టీలు మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు. కానీ ఇది ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అనేది విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని విధ్వంసానికి నిర్ణయం తీసుకోవటం. ఆ తీసుకున్న నేపథ్యంలో రైతులు ఆందోళన వెలిపుచ్చుతా ముందుకొచ్చిన నేపథ్యంలో రైతుల మీద ప్రయోగించిన నిర్బంధం. ముఖ్యంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు. అధికార పార్టీ సోషల్ మీడియా ద్వారా మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. అసత్యాలు ప్రచారం చేశారు. నిలువున ఒక మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు మంత్రి హోదాలో ఉండి బండ బూతులు రైతులను తిట్టిన తీరు చూసాం మనం. ఈ రకంగా చెలరేగిపోయి అదేదో ఒక కుంభకోణం అని చెప్పని చిత్రీకరిస్తా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆ ప్రభుత్వం ప్రదర్శించిన దమన్నీతి రాజధాని ఫైల్స్ లో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇవాళ మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర అంతా అనుకుంటే 5 సంవత్సరాల్లోపు మనకు వివరాలన్నీ తెలుసు. ప్రతి సంఘటన మనం ఫాలో అవుతానే ఉన్నాం. తెలియని ప్రజలకు కూడా అక్కడ వాస్తవ రూపంగా జరిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ మీడియా ఏం ప్రచారం చేస్తుంది, అక్కడ రైతులు ఎంత సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు, ఎంత హ్యూమిలేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు, ఎంతగా ఆర్థిక పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకనంటే ప్రభుత్వం వాళ్ళకి ఆదాయ వనరులను చిదిమేసింది. వాళ్ళ భూములు షేప్ మార్చేసింది. వ్యవసాయం ద్వారానో, కౌలు ద్వారానో బతికే రైతుల్ని మేము వార్షిక కౌలు చెల్లిస్తాము అని చెప్పని వాళ్ళ భూములు స్వాధీనం చేసుకొని, ఆ వార్షిక కౌలు కూడా సక్రమంగా చెల్లించడం పర్యవసానం. ఇవాళ ఆర్థిక పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. పోలీస్ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. నిర్బంధాలను ఎదుర్కొంటా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఆస్తులు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి, ఆ ఆస్తుల్లో ఈ రోజుకి పాలన కొనసాగుతుండగా వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళొక ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా అధికార పార్టీ నాయకులు వాళ్ళని ట్రీట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళే సందర్భంగా వాళ్ళ ముందు పరదాలు కట్టుకొని ఆయన అంటే వాళ్ళ మొహం కూడా చూడటానికి సిద్ధపడని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు మొత్తాన్ని కూడా రాజధాని ఫైల్స్ ద్వారా భాను డైరెక్టర్ అద్భుతంగా దాన్ని ఆవిష్కరించడం జరిగింది. సినిమాటిక్ గా కొన్ని అంటే కొంత కల్పిత ఇన్సిడెంట్స్ ఉంటాయి. కానీ వాస్తవ రూపంగా అక్కడ రైతులు ఎదుర్కొంటున్న నిర్బంధకాండ, వాళ్ళకి న్యాయస్థానం నుంచి తగిన వెసులుబాటు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం ఉల్లంఘన గురి చేయటం, అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయోగిస్తున్న దౌర్జన్యాలు, దాడులు, ముఖ్యంగా వాళ్ళు పాదయాత్ర సంకల్పించుకున్న సందర్భంగా కానీ రైతుల మీద ప్రదర్శించిన జులుం. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు మినిస్టర్, ఆ రోజు ఎమ్మెల్యే, కనీసం రైతులని వంట చేసుకొని భోజనం కూడా చేయడానికి పర్మిషన్ తన నియోజకవర్గ వ్యాప్తంగా ఇవ్వనివ్వని తీరు. వీటి నేపథ్యంలో ప్రభుత్వం 100కి 100 పాళ్ళు వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు రైతులు న్యాయస్థానం ద్వారా తెప్పించుకున్నారు. ముందుకు వెళ్ళలేని పరిస్థితులు సృష్టించగలిగారు. ధర్మం అమరావతి పక్కన ఉంది అనేది రుజువు చేయగలిగారు. సినిమాటిక్ గా అమరావతి బదులు ఐరావతి అని పేరు పెట్టారు. పాత్రల పేర్లు కొన్ని మార్పు చేర్పులు చేశారు. కానీ వాస్తవ సంఘటనను ప్రతిబింబిస్తా రాజధాని ఫైల్స్ అనేది 100కి 100 పాళ్ళు అక్కడ అంటే మన కళ్ళ ముందు జరిగిన సంఘటననే మరొకసారి తెర మీద చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ రైతులు, మహిళలు, కూలీలు వాళ్ళు ఎదుర్కొన్న ఆ కష్ట నష్టాలు అనేది మన కళ్ళ ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న నేపథ్యంలో, నాది గుంటూరు జిల్లానే, అక్కడ గ్రామాలతో నాకు సుదీర్ఘ పరిచయం ఉంది. అటువంటి నేపథ్యంలో నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. రైతుకు భూమితుండే అటాచ్మెంట్ ఏంటనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు. తన ఆస్తిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం చేత మోసగింపబడి మా హక్కులు మీరు భంగం కలిగించడం ఏంటి, మాతో చేసుకున్న ఒప్పందాలు మీరు మీరటం ఏంటి అని చెప్పని ప్రశ్నించడాన్ని ఒక నేరంగా భావించి ఇవాళ ప్రభుత్వం తన పాలనలో ఉన్న తనని గెలిపించిన ప్రాంతానికి సంబంధించిన రైతుల్ని వర్గశత్రువులుగా భావిస్తా వాళ్ళ మీద ప్రదర్శించిన దమన నీతిని 100కి 100 పాళ్ళు ఎత్తి చూపడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ ప్రతి రైతు గుండెని, ప్రతి కూలీ గుండెని, ప్రతి పౌరుడి గుండెని కూడా రాజధాని ఫైల్ సినిమా తట్టి లేపడం ఖాయం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మోసపూరిత విధానాన్ని,
ఆయనకి సహకరిస్తూ వచ్చిన, ఆయనకు అండగా నిలబడిన, అరాచకాలకు పాల్పడిన చాలా మంది వ్యక్తుల్ని, శక్తుల్ని కూడా ఈ సినిమా ద్వారా 100% ప్రజల ముందుకు చూపించడం జరిగింది. ఇక్కడ ఏ సినిమాలైనా మనం చూసేది అంతిమంగా హీరోనే గెలుస్తాడు. ఇక్కడ హీరోలు రాజధాని రైతులు, 5 కోట్ల మంది ప్రజలు. ఓడేది విలన్. ఆ విలను ప్రభుత్వం. ఆ విలను పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు.